నమస్తే. వెల్కమ్ టు దిశ టీవీ. గత కొద్ది రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. లావణ్య రాజ్ తరుణ్ కేసు అయితే రోజుకో కొత్త మలుపులు అయితే తిరుగుతా ఉన్నది. సో రీసెంట్‌గా అంటే నిన్న మొన్న ప్రీతి ఉదయ్‌లు కూడా తెర మీదకి రావడం జరిగింది. సో అయితే ప్రెజెంట్ అంటే ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి శేఖర్ భాషాని నిన్న రాత్రి 10:30 గంటల సమయంలో లావణ్యతో ఉన్న పాటు మిగతా ఒక ఇద్దరు ముగ్గురు డ్రగ్స్ మాఫియాకు సంబంధించిన వ్యక్తులని శేఖర్ భాష అయితే చెప్తున్నారు. వీళ్ళంతా కలిసి శేఖర్ భాషాని మీద దాడి చేయడం జరిగింది. సో ప్రస్తుతం శేఖర్ భాష ఇప్పుడు కాంటినెంటల్ హాస్పిటల్‌లో అయితే చికిత్స తీసుకుంటున్నాడు. సో దీని మీద అసలేంటి అప్పుడు ఆ ప్రీతి రోజుకో కొత్త కేసు అయితే కొత్త మలుపులు తిరుగుతుంది. సో ఏంటి లావణ్యకి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంటే ఒకళ్ళు అలా నిజంగా దాడి చేసినట్లయితే ఇన్ కేస్ ఆ కేసు రాజ్ తరుణ్ లావణ్య మీద పెట్టినటువంటి కేసు ఎంతవరకు నిలుస్తుందనేసి మరిన్ని విషయాలు మనతో పాటు మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ రాజేష్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సో అసలు ప్రస్తుతం అంటే ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో ఏంటంటే మోస్ట్ ట్రెండింగ్ కేస్ అనమాట ఇది. ఏంటంటే ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు ఈవెన్ సోషల్ మీడియా ఓపెన్ చేసినా కానీ ఇన్స్టా ఓపెన్ చేసినా కానీ రోజుకో కొత్త కేసు అయితే తీసుకుంటుంది. అసలు ఏంటి ఈ కేసు అసలు ఎలా స్టార్ట్ అయింది, అసలు అది ఎటు వెళ్తుంది అసలుకి? ఐ థింక్ ఈ ఇష్యూ మీద మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం కదా. మేము ఫస్ట్ చెప్పినాం యాక్చువల్గా ఇది ఇంత తీవ్రతమైన కేసు కాదు. యాక్చువల్గా లావణ్యకు ఎన్ని రైట్స్ ఉంటాయో అవతల అక్యూజ్డ్ అనే పర్సన్ అక్యూజ్డ్ అని క్లెయిమ్ చేసే పర్సన్ రాస్తారని కూడా అన్ని అవకాశాలు ఉంటాయి. ఓకే. గత 2 weeks బ్యాక్ మొత్తం లావణ్య హల్చల్ చేసింది. షీ ఓన్లీ కేమ్ టు ద మీడియా అండ్ ఎక్సెట్రా. బట్ ఇప్పుడు రీసెంట్గా రాస్తారని కమింగ్ టు ద మీడియా మనం అనుకున్నట్టే మనం ఏదైతే స్టార్టింగ్ తూచా తప్పకుండా చెప్పామో స్టెప్ బై స్టెప్ ఇట్ ఈస్ గోయింగ్ టు రిపీట్. ఓకే ఓకే పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి పర్సనల్ ఇష్యూస్ని మీడియాకి తీసుకొచ్చి ఒక అబ్బాయి కెరీర్ నాశనం చేయించడానికి ఒక అమ్మాయి కెరీర్ నాశనం చేయించడానికి ఇది ఇట్స్ నాట్ ద వే అని ఫస్ట్ మనం ఇట్ ఈస్ నాట్ ద వే అని మనం ఫస్ట్ చెప్పుకున్నాము. నేను కూడా ఆ రోజు లావణ్య అని ఒక అమ్మాయితో మాట్లాడినప్పుడు ఇట్ ఈస్ నాట్ ద వే. నీకు ఒకవేళ అతను కావాలి అంటే యూ లవ్ మోర్ అతను ఇంకా ఎక్కువ ప్రేమించు, నీవు అంటే కాన్ఫిడెన్స్ ఇప్పించే ప్రసక్తి చేయు. ఇప్పుడు ఇన్ని చేసినాక మీడియా దగ్గర పరువు దాడి చేయించున్నావు. అక్కడ 2 ఎఫ్ఐఆర్లు, ఇక్కడ ఆల్మోస్ట్ అలా ఒక 1+ ఎఫ్ఐఆర్లు. దీనివల్ల లాభం ఏంటి? మీరు చూసిండు లాస్ట్కు మొన్న August 2న రిలీజ్ అయిన సినిమా తిరగబడరా స్వామి కూడా రేటింగ్ 1.4/5/10 అంటే ఆల్మోస్ట్ అటర్ ఫ్లాప్. ఆ అటర్ ఫ్లాప్కి మేబీ ప్రొడ్యూసర్ వీళ్ళందరితో పాటు ఈ ఇష్యూస్ కూడా సొసైటీలో వెళ్తుంది కాబట్టి ఒక ప్రోడక్ట్ సొసైటీకి వస్తుంది కాబట్టి వాళ్ళ ఒపీనియన్ అనేది కూడా మారుతుంది యాక్చువల్గా. సో ఇక్కడ మారేటప్పుడు ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అవుతాయి ఒక సినిమాకి. దో షీ హ్యాడ్ సక్సీడెడ్ టు డిఫేమ్ హిమ్ ఓకే ఇన్ ద మీడియా ఆర్ పబ్లిక్ లైఫ్ వాట్ ఎవర్ ఇట్ మే బీ. కానీ మనం ఇంతకుముందు ఏదైతే చెప్తున్నామో ఆమెకు ఎన్ని లీగల్గా రైట్స్ ఉంటాయో ఇతనికి కూడా అన్ని లీగల్గా రైట్స్ ఉంటాయి. ఈవెన్ హీ హ్యాడ్ అప్లైడ్ ఫర్ యాంటిసిపేటరీ బెయిల్. High Court of Telangana has instructed and the police authorities has taken the permission to get the instructions from the police department for 1 week or 10 days. అదుంది. సో యాంటిసిపేటరీ బెయిల్ అవకాశం ఉంటుందని ఎప్పుడో చెప్పాము. నౌ హీ హ్యాడ్ యూటిలైజ్ ద థింగ్. ఈ ఇష్యూని ఇంతగానే నేనేమంటున్నానంటే నాట్ ఓన్లీ లావణ్య రాజ్ తరుణ్ మీడియాకి ఇప్పుడు లావణ్య రాజ్ తరుణ్ మాత్రమే కనిపిస్తున్నారు. కానీ సినిమా ఇండస్ట్రీలో సిల్వర్ స్క్రీన్, బిగ్ స్క్రీన్, నార్మల్ సొసైటీ, యూట్యూబ్, సోషల్ మీడియాలో ఇలాంటి రాజ్ తరుణ్ లావణ్యలు చాలామంది ఉన్నారు. మీరు ఎమోషన్గా నన్ను అతను పెళ్లి చేసుకోవట్లేదు, నన్ను అతను మోసం చేశాడు అంటే పోలీస్ వాళ్ళకి ఏం పని? 376 రాస్తారు ఆర్ 483 పాతది ఐపీసీ రాస్తారు. ఇప్పుడున్న సెక్షన్స్లో 64 అవన్నీ కూడా రాస్తారు, కేసు వేస్తారు. ఏంటిది అవసరం అబౌవ్ 7 years or 10 years ఉంటే తీసుకోపోయి జైల్లో పెడతారు. కొట్టుకోపండి ఇంకా మీరు కోర్టులో కొట్లాడుకోపండి అని అంటారు. ఎవరైనా అది బేసిక్ ప్రైమ్ ఆఫెన్స్, రిట్ ఆఫ్ మానమస్. ఓకే పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ వేస్తారు, చేసుకుంటారు. కానీ నేను ఒకటే చెప్తున్నాను, ఎప్పుడైతే జంటలు కలవాలంటే జంటలు నిజంగా ఆ అమ్మాయి మ్యారేజ్ కావాలని అంటుందంటే దో సెక్షన్స్ ఆర్ గివింగ్ యూ రైట్ ఆపర్చునిటీ. నీకు సెక్షన్స్ ఇచ్చిన బట్ ఒక హ్యూమానిటరీ బేసిస్లో వెళ్తే మాత్రం మీరు డెఫినెట్గా మీరు ఒక సైకాలజికల్ కౌన్సిలింగ్ వెళ్ళండి, మ్యాట్రిమోనియల్ కౌన్సిలింగ్కి వెళ్ళండి. మీ ఇష్యూని ట్రై టు ట్రై టు క్రిస్పీ మూలల్లో తెచ్చుకొని ఆ ఇష్యూని నేను ఒకటే చెప్తా, 4 గోడల మధ్యలో భార్య భర్త కాలు పట్టుకున్నా, భర్త భార్య కాలు పట్టుకున్నా నీకు 4 గోడల మధ్యలోనే ఉండాలి. అప్పుడే సంసారం అని నిలబడుతుంది.
నువ్వు ఎప్పుడైతే భార్య అత్తమామల్ని కానీ భార్య భర్త అత్తమామలు అమ్మ నాన్న ఇద్దరు ఇన్వాల్వ్ చేస్తే ద ఇష్యూ విల్ బి కాంప్లెక్స్ మోర్. ప్రాబబిలిటీ కలవడానికి ప్రాబబిలిటీ అదేంటిది అనాలిసిస్ మాకున్న అనాలిసిస్ ప్రాబబిలిటీ వరకు తగ్గుతుంది. ఇప్పుడు మీడియాలో నాట్ ఓన్లీ ద హైదరాబాద్ ఎంటైర్ ద వరల్డ్ తెలుగు పీపుల్ ఎక్కడుంటే అక్కడ ఈ ఇష్యూ రేస్ చేస్తూనే ఉంది. దాదాపు కొన్ని ట్రిలియన్ వ్యూస్ అనేది వెళ్ళాయి. అలాంటప్పుడు రాజ్ తరుణ్ ఒక మాట అన్నాడు మొన్న ఇంటర్వ్యూలో కూడా, నేను కూడా ఒక మనిషినే కదా, నాకు కూడా ఎమోషన్స్ ఉన్నావా, నాకు కూడా బాధలు ఉంటాయా, దెన్ హౌ కెన్ వీ ఎక్స్పెక్ట్ హీ విల్ కమ్ బ్యాక్ దో. అట్లాంటి ఇప్పుడు మనం చూసాం కొన్ని విషయాల్లో ఇదంతా కూడా క్రుయాలిటీ సెన్స్ కింద కూడా అలా వస్తుంది. యాక్చువల్గా నేను అప్పుడే అమ్మాయికి చెప్పాను, షీ వాంట్స్ టు బీ ద రాజ్ తరుణ్, షీ షుడ్ ఎక్స్ప్రెస్ సమ్ లవ్ ఎక్స్ప్రెస్ చేసి మంచి ఆమె ఎంతో కాన్ఫిడెంట్ ఉంటే డెఫినెట్గా జంట కలుస్తుండే. బట్ ఇప్పుడు ప్రాబిలిటీ అనేది స్టెప్ బై స్టెప్ ఫ్లక్చుయేట్ అవుతూ వస్తుంది. వీ కాంట్ గివ్ గ్యారంటీ. కొందరు మనకు చెంచల్గూడ చెల్లపల్లిలో కూడా రేప్ విక్టిమ్స్ అదేంటి పెట్టిన అక్యూజ్డ్ పర్సన్స్ కూడా ఉంటారు. యాక్చువల్గా అక్కడ వాళ్ళు ఏం చెప్తారంటే ఒకటే, సార్ నేను జైలుకైనా అవుతా కానీ ఆమె నాతో మ్యారేజ్ చేసుకొని అంటాను. జైలుకి వెళ్ళి 7 సంవత్సరాలైనా అదేంటిది శిక్ష పొందుతాను కానీ అట్లా ఆమెను మాత్రం మ్యారేజ్ చేసుకొని అంటారు. అంటే ఏంటి, వీళ్ళిద్దరికి ఒక ఎమోషన్స్తో దే ఆర్ పుట్టింగ్ ఏ కేసెస్ దో దే హ్యావ్ దేర్ దే ఆర్ యూటిలైజింగ్ దేర్ లీగల్ అపార్చునిటీ. దట్స్ వై ఐ వాజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కేస్. ఓకే, ఇంకోటి ఏంటంటే దీంట్లో మెయిన్గా అంటే గతంలో ఏంటంటే ఆమె నా మీద తప్పుడు ఎలిగేషన్లు పెట్టాడని చెప్పేసి శేఖర్ భాష మీద ఒక కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. అది పోలీసులు కూడా తీసుకున్నారు. బట్ ఈమె ఇప్పుడు రిటర్న్లో శేఖర్ భాష మీద దాడి చేయించింది. సో ఇప్పుడు ఏంటి ఎవరిది అంటే, ఇప్పుడు ఈయన శేఖర్ భాష మీద లావణ్య కేసు పెట్టింది, లావణ్య మీద శేఖర్ భాష కేసు పెట్టారు. ఈ కేసులు ఎలా డీల్ చేస్తారు అసలు పోలీస్ వ్యవస్థ? ఎస్, నేను ఏమంటున్నానంటే ఇక్కడ శేఖర్ భాష అనే వ్యక్తి పోరాటాన్ని కూడా ఆయన యొక్క కన్సర్న్ కూడా మనం పాజిటివ్ చేసి తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ద లా హ్యాస్ గివెన్ అపార్చునిటీ ఫర్ ఉమెన్ బట్ నాట్ ఫర్ మెన్. మెన్కి ఒకరికే శీలం ఉంటుందా, మెన్కి శీలం ఉండదా? ఒకనొక సందర్భంలో ఇద్దరు కలిసి అదేంటిది రొమాన్స్ చేసుకున్నప్పుడు, ఇద్దరు కలిసి సెక్స్ చేసుకున్నప్పుడు అమ్మాయి శీలమే కాదు అబ్బాయి శీలం కూడా పోతుంది. యాక్చువల్గా చట్టం శీలం అనే అదేంటిది వర్జినిటీ అనే వర్డ్ ఉమెన్కి ఇచ్చింది కానీ ఇక్కడ వర్జినిటీకి ఇక్కడ మెన్కి ఇవ్వలేదు యాక్చువల్గా. సో ఎక్కడ వెళ్ళాలి? శేఖర్ భాష కూడా ఒకనొక యాంగిల్లో చూస్తే కరెక్టే. సొసైటీలో 150 మంది కోట్ల ప్రజలు ఉన్నప్పుడు 75 మంది కోట్ల మేలు, 75 ఫీమేలు, 5 to 10% థర్డ్ జెండర్ ఉన్నారు యాక్చువల్గా. సో దీంట్లో ఎట్లంటే ఆయన వర్షన్ కూడా ఇప్పుడు ఇష్టంపూర్వకంగా 10 సంవత్సరాలు ఉన్నప్పుడు, ఇష్టపూర్వకంగా 7 సంవత్సరాలు ఉన్నప్పుడు కొందరు 376 రేప్ కేసు చాలా పెడుతుంటారు. యాక్చువల్గా అది రేప్ ఎట్లా అవుతుంది? 2-3 సంవత్సరాలు ఒకటే ఇంట్లో ఉండి లివింగ్ రిలేషన్షిప్లో ఉండి రేప్ అంటే ఏంటి? నేను బలవంతంగా ప్రైవేట్ పార్ట్స్ దానికి ఒక డెఫినేషన్ ఉంటుంది, అది సాటిస్ఫై అయితే రేప్, ఆ డెఫినేషన్ సాటిస్ఫై అయితే. సో ఇప్పుడు 2 సంవత్సరాలు ఇష్టపూర్వకంగా కలిసి ఉండి ఇదంతా కూడా దాన్ని రేప్ ఎట్లా అవుతుంది? అది ఇట్స్ నాట్ ఎ రేప్ యాక్చువల్గా. సో ఇవన్నీ ఫేక్ కేసెస్ కూడా ఫైనల్గా ట్రయల్లోకి వస్తాయి, అది కొట్టేస్తారు యాక్చువల్గా. సో ఇప్పుడు శేఖర్ భాష అంటే ఇప్పుడు ప్రజెంట్ హాస్పిటల్లో ఉన్నాడు. నిన్న దాడి కూడా జరిగింది ఆయన మీద అని చెప్పేసి మనకు అందరికీ తెలిసిందే. బట్ ఈ ఇష్యూ మీద అంటే ఏంటంటే ఇప్పుడు ఆమె పెట్టిన కేసు ఇందాక మనం అనుకున్నట్టు ఈయన నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు. బట్ ఈయన మాత్రం లేదు నా మీద దాడి చేసిందని చెప్పింది. ఇందాక మీరు అనుకున్నట్టు ఏంటంటే ఇద్దరిలో అంటే ప్రతి ఒక్కరు ఒకరి మీద కేసులు పెట్టుకున్నారు. దీంట్లో భాగంగానే ఎందుకు పెట్టాడంటే లావణ్యకు సంబంధించినటువంటి కొంతమంది ఫ్రెండ్స్ని, ఈవెన్ ప్రీతి కానీ లేకపోతే ఉదయ్ కానీ ఇలాంటి క్యాండిడేట్స్లని మిగతా వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈమె ప్రతి ఒక్కరికి డ్రగ్స్ అలవాటు చేసిందని చెప్పేసి ఆయన మీడియా ముందే కూర్చోబెట్టారు. ఈ రకంగా ఆమెకి ఎలాంటి శిక్ష పడుతుంది లేదు అని అంటే అసలు ఏంటి ఆ కేసు ఎలా డీల్ చేస్తారు దీన్ని? ఇప్పుడు నేను ఏమంటున్నానంటే యాక్చువల్గా ఇద్దరు వర్షన్స్ అయితే చూసినాము. శేఖర్ భాష ఒకవైపు ఆయనకు దాడి జరిగింది, ఆయనను అటాక్ చేసింది 3-4 అని అంటున్నారు. లావణ్యాన్ని కూడా మీడియా ముందుకు వచ్చింది, నాకు కూడా అటాక్ జరిగింది అని అంటున్నారు. సో ఇప్పుడు అల్టిమేట్లీ ద ఎవిడెన్స్ ఇస్ ప్రివైల్స్. ఇప్పుడు దీంట్లో అరెస్ట్ చేసే సెక్షన్స్ లేవు కాబట్టి 41 సిఆర్పి ఇంతకుముందు మన సెక్షన్స్ ప్రకారం 41 ఇస్తారు. ఓకే, లెట్ ద ట్రయల్ విల్ కంటిన్యూ. అక్కడ నిజంగా ఎవరెవరు కొట్టారు, ఎవరు ఫిజికల్గా స్టార్ట్ చేస్తారు, వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు బి పనిష్ యాజ్ పర్ అప్రోప్రియేట్ లా బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ ప్రివైల్స్ ఇక్కడ యాక్చువల్గా.
ఇప్పుడున్న ఎమ్మెల్సీ మెడికో లీగల్ కేస్ రిపోర్ట్స్ కూడా ఉంటాయి కన్సర్న్ గవర్నమెంట్ హాస్పిటల్లో. ఇప్పుడు వాళ్ళు నాకు తెలిసి కొండాపూర్లో తీసుకుంటారు. ఆ. కొండాపూర్లో ఆ రిపోర్ట్స్ ప్రివేల్ అయి ఉంటాయి. వాళ్ళకి ఎంత డ్యామేజ్ జరిగింది, ఎంత బ్లీడింగ్ అయింది, అన్ని కూడా లెక్కలు పత్రాలు ఉంటాయి కదా. దాన్ని బట్టి ద కోర్ట్ విల్ టేక్ ద డిసిషన్. ఇప్పుడు కొత్త చట్టాలు అయితే వచ్చినాయి అంటే ఇప్పుడు రీసెంట్ గా మనకు తెలిసి ఇంతకుముందు యువర్ ఆనర్ అనేది బిఎన్ఎస్ గా మారింది. సో ఇట్లా డిఫరెంట్ చట్టాలు అయితే వచ్చినాయి. బట్ ఇన్ కేస్ ఏంటంటే ఆయన పోరాటం చేసేది ఏంటంటే ఒక లేడీ అంటే నన్ను మోసం చేశాడు అని చెప్పేసి కోర్టును కానీ లేకపోతే పోలీస్ స్టేషన్ కానీ ఆశ్రయిస్తే ఒకలా ట్రీట్ చేస్తారు. అంటే వాళ్ళకు ఇంకా మిగతా వాళ్ళకు ఒక Yes, 7 ఏళ్ల yes. జైలు శిక్ష ఉంటుంది. Yes, sir. అదే అబ్బాయిని మోసం చేస్తే అబ్బాయి కనీసం చెప్పుకోవడానికి కూడా లేదు, ఇన్ కేసు ఫైల్ చేయడానికి కూడా లేదు. సో దీన్ని ఎలా ఇప్పుడు ఇప్పుడున్న కొత్త చట్టాలు ఎలా చేస్తాయి? ఇప్పుడున్న కొత్త చట్టాలు కూడా ఇంకా మారాల్సిన అవసరం ఉందండి. జెండర్ న్యూట్రాలిటీగా చట్టాలు రావాల్సిన అవసరం ఎంతో ఉంది యాక్చువల్గా. ఇక్కడ బేసిక్గా వేరే డెవలప్డ్ నేషన్స్లో యాక్చువల్గా ఇద్దరికి ఈక్వల్ చట్టాలు ఉంటుండే యాక్చువల్గా. ఇప్పుడు కొంచెం ఇప్పుడు యాక్చువల్గా అబ్బాయికి కూడా అన్యాయం జరుగుతాయి, ఇట్లా మానసిక వేదన జరుగుతాయి, హ్యూమిలియేషన్ అవుతాయి, ఫిజికల్గా దాడి జరిగితే కూడా డెఫినెట్లీగా అబ్బాయిలను కూడా సేమ్ యాజ్ ద శేఖర్ భాష ఇంటెన్షన్ కరెక్ట్. ఓకే, ద ఓవరాల్ పర్సనల్ ఇష్యూ ఐ డోంట్ నో బిట్వీన్ ద బోత్. ఆయన ఇంటెన్షన్ అనే ఒక మాట అన్నాడు యాక్చువల్గా, అబ్బాయిలకు కూడా అబ్బాయిలకు కూడా ద సెన్సిటివ్ చట్టాలు రావాలి అనే ఉద్దేశంతో. ఆ ఇంటెన్షన్ డెఫినెట్లీ యాజ్ ఎ మేల్ అడ్వకేట్ ఐఎమ్ ఆల్సో సపోర్టింగ్. ఓకే, బట్ మీరు చూసారు ఇంతకుముందు యాక్చువల్గా కొన్ని సెక్షన్స్ 498A అని ఉంటుండే ఐపీసీలో. ఆ 498 ఐపీసీ వచ్చినాక దాదాపు ఎంతమంది భార్యలు భర్తలను కానీ భర్త వాళ్ళ తల్లిదండ్రులు తమ్ముళ్ళు అందరినీ జైల్లో కూర్చోబెట్టిన రోజులు ఉన్నాయి. ఇవన్నీ అబ్జర్వ్ చేసి బాంబే హైకోర్టు, సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా 498Aలో ఎక్స్పెషల్లీ అన్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అని జడ్జిమెంట్ వచ్చింది. ప్రతి ఒక్కరు జైల్లో కూర్చుంటే ఇంకా జైలు కూడా మేపాలి కదా. పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్క భర్త జైల్లో కూర్చోవాలంటే అప్పట్లో అంత దారుణంగా ఉంటున్నాయి యాక్చువల్గా. పోలీస్ వాళ్ళు కూడా భార్య వచ్చి పెట్టిందంటే కథం జైలు ఆల్మోస్ట్ ఆల్. ఇవన్నీ అబ్జర్వ్ చేసి రేపొద్దున ఈ సెక్షన్స్, ఈ రేప్ సెక్షన్స్ కూడా దాని తీవ్రత కూడా అదేంటిది డెఫినెట్లీ ద సిస్టమ్ విల్ అండర్స్టాండ్ ఎయిదర్ ద ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ ఆర్ లెజిస్లేటివ్ సిస్టమ్ ఆర్ జ్యుడిషియల్ సిస్టమ్ డ్యూ ఫ్రీక్వెన్సీ ఆఫ్ టైం. ఇవన్నీ ఈ స్టడీస్ లావణ్య రాస్తారు. శేఖర్ భాష కేసు కూడా ఒక కేస్ స్టడీ అవుతుంది బిఫోర్ ద ఎగ్జిక్యూటివ్ సిస్టమ్, బిఫోర్ మేకింగ్ ఎనీ ఫర్దర్ చేంజెస్ ఇన్ ద సిస్టమ్స్. ఓకే, ఇవన్నీ కూడా కేస్ స్టడీ అయ్యి ఇట్లాంటివి వందలాది కేస్ స్టడీస్ అయ్యి డెఫినెట్లీగా అప్పుడు మేల్ చట్టాలు కూడా వస్తుందని డెఫినెట్లీగా మనం ఒక పాజిటివ్ దృక్పథంతో ఉండాలి. డెఫినెట్లీగా వస్తుంది కూడా యాక్చువల్గా. ఇంకోటి ఏంటంటే అంటే ఇప్పుడు ఆమె పెట్టిన కేసు ఏంటంటే డెఫినెట్గా అంటే నా రాజు నాకు కావాలి అనే నినాదంతో ఆమె బయటకు వచ్చిన అని చెప్పింది స్టార్టింగ్లో. నా రాజుతో అంటే నా భర్త కూడా నాకు కావాలన్నది, దాని తర్వాత నేను కాదు అని చెప్పేసి అన్నది. దీంట్లో అంటే ఈమె పెట్టిన కేసుల నుంచి వెళ్ళి కొత్త కోణాలు అయితే బయటికి రావడం జరిగింది. ఏంటి అని అంటే డ్రగ్స్కి చిన్నపిల్లలు ఉన్నటువంటి పిల్లలకి డ్రగ్స్ అలవాటు చేసిందని చెప్పేసి వాళ్ళే ఒక వాయిస్ రికార్డింగ్లో కానీ రీసెంట్గా మీరు వినుండొచ్చు ఒక ఆడియో కాల్ కానీ, అది మొత్తం వైరల్ అయింది అనమాట ఇప్పుడు ఉన్నటువంటి మీడియాలో కూడా. సో ఇప్పుడు ఇన్ కేస్ ఒకవేళ అది అంటే డ్రగ్స్ గురించి అంటే ఇప్పుడు ఆమె డ్రగ్స్ అలవాటు చేసిందని మీడియా ముఖంగా ఫైల్ అయింది కదా. సో గవర్నమెంట్ దీనికి అంటే ఏమంటారు, పోలీస్ వాళ్ళు దీనికి ఏం చర్యలు తీసుకుంటారు? మరి ఆవిడ మీద ఏమైనా తీసుకునే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? యాక్చువల్గా మనకు ఆల్రెడీ ఒక ఓల్డ్ పాత ఎగ్జిస్టింగ్ కేసు నడుస్తూనే ఉండే. వాటికి ఇప్పుడు మనం దానికి కావాలంటే అవతల పోలీస్ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ వాళ్ళు సుమటగా తీసుకుంటే ఈ ఎవిడెన్స్ అన్ని కూడా వాళ్ళు ప్రొడ్యూస్ చేసుకోవచ్చు యాక్చువల్గా. సో ఇవన్నీ కూడా వాళ్ళని కూడా ఎవిడెన్స్ కింద ట్రీట్ చేస్తుంది కోర్టు. సో అది డిపెండ్స్ అవ్వదు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటుంది, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటుంది. బట్ ఈ కేసులో నిజంగా ప్రజెంట్ తెలంగాణ ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది కాబట్టి సుమోటోగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మామూలుగా పోలీసు డిపార్ట్మెంట్తో మాట్లాడితే డ్రగ్స్ నివారించండి, ఎన్డీపీఎస్ యాక్ట్లో చాలా స్ట్రిక్ట్గా అయ్యండి, నో బెయిల్స్ అంటారు. ఒకవేళ ఇప్పుడు ఆమె దగ్గర పడిన సెక్షన్ ఇంకా కాదు, ఇంకా స్టేట్కి ఇంకా ఇంట్రెస్ట్ ఉందంటే స్టేట్ కెన్ టేక్ ఏ సుమోటో యాక్షన్ ఆల్సో. ఓకే, దీని మీద నిజంగా క్లుప్తంగా ఎంక్వైరీ చేయండి, దీనివల్ల సినిమా ఇండస్ట్రీ మొత్తం దెబ్బతిందా అనే యాంగిల్లో కూడా ఎంక్వైరీ చేసి దే యాజ్ పర్ అప్రాప్రియేట్లా వాళ్ళకు కూడా పనిష్ చేసే అవకాశం ఉంది. బట్ అల్టిమేట్లీ ఐఎమ్ నాట్ టెల్లింగ్ ఎనీ వన్ ఈజ్ గోయింగ్ టు బి కన్విక్ట్, బట్ ద బేస్డ్ ఆన్ ఎవిడెన్స్, బేస్డ్ ఆన్ ఇదేంటిది స్టేట్మెంట్స్ ఆఫ్ ద విక్టిమ్స్ ఓన్లీ ద లా విల్ బి ప్రివేల్. యాక్చువల్గా వాళ్ళ యాక్షన్ అనేది యాజ్ పర్ అప్రాప్రియేట్లా ఉంటుంది. ఇంకొకటి ఈ విషయం ఏంటంటే ఎవరైనా ఎన్డీపీఎస్ నార్కోటిక్ డ్రగ్స్ కంట్రోల్ ఈ యాక్ట్ ప్రకారం ఏమైతే ఉందో మనకు ఎవరైనా తీసుకున్నా, కన్జ్యూమ్ చేసిన,
ప్లస్ ట్రాన్స్పోర్ట్ చేసిన, అమ్మిన, కొన్నినా దే ఆర్ గోయింగ్ టు బి పనిషబుల్ అఫెన్స్. ఓకే, సీరియస్ అఫెన్స్ ఉంది యాక్చువల్గా. సో ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు కూడా సూమట కూడా తీసుకోవచ్చు ఇట్లాంటి కేసెస్ని. సో దానివల్ల మొత్తం సినిమా ఇండస్ట్రీ గుట్టు బయటపడుతుంది. అకున్ సబర్వాల్ కూడా ఇంతకుముందు చేసిండే 2016-17లో. సో ఇవి ఇట్ డిపెండ్స్ అపాన్ ద స్టేట్ ఇంట్రెస్ట్, ఎగ్జిక్యూటివ్ ఇంట్రెస్ట్. జ్యుడిషియల్లీ కూడా తీసుకోవచ్చు సుమోటోగా, న్యూస్ పేపర్లో వస్తున్న వార్తలను బట్టి ఆర్ మీడియా వార్తలను బట్టి కూడా తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం ఆల్రెడీ. ఇప్పుడు ఇష్యూ అయితే నడుస్తూ ఉన్నది. సో రాజ్ తరుణ్ మీద కేసు పెట్టింది. కొత్తగా శేఖర్ భాష మీరు మనం అనుకున్నట్లు ఇన్వాల్వ్ అయ్యాడు. సో ఏంటంటే ఇప్పుడు ఇన్ కేస్ ఒకవేళ ఆయనకు గనక ఇప్పుడు రాజ్ తరుణ్కి కానీ లావణ్యకి కానీ ఇప్పుడు ఆమె ఏమంటుందంటే మళ్ళీ ప్లేట్ తిప్పేసి నాకు రాజ్ తరుణ్ ఏమొద్దు అని చెప్పేసి కూడా అంటుంది. బట్ ఏంటంటే దేనికి అయి ఉండొచ్చు అంటే ఇప్పుడు ఈవిడ మీద ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నాకు రాజ్ తరుణ్ వద్దు, ఇవన్నీ బ్యాక్ వెళ్ళిపోతాయని అంటుందా, లేకపోతే డ్రగ్స్ కేసు అని, లేకపోతే డ్రగ్స్కి అలవాటు చేసిందని, లేకపోతే ఇన్ కేసు వేరే ఎక్సెట్రా కూడా ఆ మీద మస్తాన్ సాయికి వేరే ఇద్దరు రిలేషన్స్ ఉన్నాయని చెప్పి ఇవన్నీ ఆరోపణలు అయితే బయటకు వచ్చినాయి. సో ఎందుకు ఇప్పుడు మళ్ళీ వద్దనుకోవచ్చు? ఎందుకు ఈ బోధించుకుంటే ఆమెనైతే అడగాలి యాక్చువల్గా. అంటే మీరు అంటే ఇది నేను ఏమంటే ఇది ఒక ఫ్యామిలీ ఇష్యూ. బట్ దీనికి ఏంటంటే ఆమెకు కొంచెం సరిగ్గా గైడెన్స్ లేక ఆమె అన్ని అంటే మేబీ ఇంకా మనం కోర్టులో ఉంది కాబట్టి జరగవద్దు, మాట్లాడవద్దు. కానీ యాక్చువల్ ఏంటంటే కొంచెం గైడెన్స్ ఉంటే ఇంకా బెటర్గా వెళ్తుండే యాక్చువల్గా. గైడెన్స్ అన్నారు కానీ ఇప్పుడు మీకు తెలిసిందే అడ్వకేట్ కూడా కళ్యాణ్ దిలీప్ సుంకర గారు కూడా ఆయనకు అడ్వకేట్ ఆయనే కదా, ఆయనకు కానీ ఆయన కూడా మొన్న ఏదో మీడియాలో సమ్ బూతులు ఏదో మాట్లాడుతున్నారు. ఇట్స్ రాంగ్ యాక్చువల్గా, అట్లా మాట్లాడొద్దు. ఆయన కూడా అదేంటిది ఆయన ఒకసారి కాంటాక్ట్ టూల్స్ అనేవి కూడా కొంచెం చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక అడ్వకేట్ ఉండి బయట 10 మందికి న్యాయం కోసం ఫైట్ చేసే వ్యక్తి, న్యాయం చెప్పే వ్యక్తి ఇప్పుడు మీడియాలో పబ్లిక్ ప్లాట్ఫామ్కి వచ్చి ఏదో బోగ్గాడో గీగోడో అని ఎవరినో అన్నట్టున్నారు. సో ఇట్స్ కంప్లీట్లీ రాంగ్ యాక్చువల్గా. కొంచెం ఎమోషన్స్ కూడా కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే క్లయింట్స్ ఎమోషన్స్తో ఉంటారు, బట్ అడ్వకేట్స్ కూడా ఎమోషన్స్ ఇంకా అదే మూవ్ అయితే ఇట్స్ అదేంటిది చూడడానికి కూడా బాగుండదు. ఒకవేళ అది మితిమీరితే కూడా అడ్వకేట్ యాక్ట్స్లో క్లియర్గా ఉంది, ద యాక్ట్ విల్ చట్టం తన పని తాను చేసుకోబోతుంది. ఇంకోటి ఏంటంటే రీసెంట్గా శేఖర్ భాష మీద ఒక ఇంటర్వ్యూలలో లైవ్ నడుస్తుంది, ఒక ఛానల్లో లైవ్ నడుస్తుంటే చెప్పుతో కొట్టిన సందర్భాలు కూడా మనం చూసాం. అంటే ప్రత్యక్ష సాక్షులు కూడా ఆన్ రికార్డ్ ఉంది. సో దీనికి ఆవిడకి ఏ విధమైన శిక్ష పడుతుంది? అంటే ఆన్ రికార్డ్ కదా, ఇప్పుడు అంటే ఒక లైవ్ షోలో ఒక డిస్కషన్ జరుగుతున్నప్పుడు సో అలా ప్రవర్తించడం డెఫినెట్గా తప్పే. దాన్ని ఉంటే మాటపూర్వకంగా చెప్పారు కానీ లైవ్ లోనే అలా చేయడం ఎంతవరకు కరెక్ట్? నేను అదే అంటున్నాను. ఇప్పుడు వెన్ ద పర్సన్స్ ఆర్ కమింగ్ టు ద మీడియా పబ్లిక్ ప్లాట్ఫామ్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది కొంచెం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలాగే ఏమో మెచ్యూరిటీ మనం బిఎంఐ ఉంటుంది కదా, దాని తర్వాత ఇంటెలిజెన్స్ వేరు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వేరు. ఇంటెలిజెన్స్ ఎవరికైనా ఉంటుంది, బుక్స్ ద్వారా వస్తుంది. ఎమోషన్స్ ఇంటెలిజెన్స్ అంటే ప్రతి ఒక్క ఫ్యామిలీలో కానీ, ప్రతి ఒక్క సిస్టంలో కానీ, ప్రతి ఒక్క ఆఫీస్లో కానీ ఎగ్జిస్టింగ్ స్పేస్ కాంపిటీషన్. ఇప్పుడు సపోజ్ వరల్డ్ ఈజ్ రన్నింగ్ ఇన్ ద కాంపిటీషన్ త్రూ న్యాచురల్ రిసోర్సెస్. మనం ఇంతకుముందు చిన్నప్పుడు చదువుకున్నాం, న్యాచురల్ రిసోర్సెస్ తక్కువ ఉన్నప్పుడు, జనాభా ఎక్కువ ఉన్నప్పుడు కాంపిటీషన్స్ ఇవన్నీ వస్తుంటాయి, కంపీట్స్ ఉంటారు. ఇప్పుడు లావణ్య డజంట్ ఎక్స్పెక్ట్ ద శేఖర్ భాష విల్ బి కాంపిటీటర్ ఇన్ రిప్లేస్ ఆఫ్ ద రాజ్ తరుణ్. ఇట్స్ ఎ కాంపిటీషన్ ఓన్లీ యాక్చువల్గా. ఓకే, సో శేఖర్ బాల ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ లావణ్య వచ్చినప్పుడు రాజ్ తరుణ్ ఆయనకు ఆమె కాంపిటీటర్, బట్ నౌ ఇట్స్ శేఖర్ భాష. వీ డోంట్ నో హూ ఈజ్ ఇన్ ఫ్యూచర్. ఓకే, సో ఇవన్నీ కూడా ఒక ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కింద వస్తాయి. సో మన పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో మాట్లాడేటప్పుడు ఎమోషన్స్ని కూడా కంట్రోల్ చేసుకుంటే డెఫినెట్లీ వాళ్ళు ఏదైతే న్యాయం కోరుకుంటుందో వాళ్ళకు నిజంగా ఎవిడెన్స్ ప్రివేల్స్ అయితే డెఫినెట్గా న్యాయం వస్తుంది. ఇప్పుడు అంటే మీడియా ముఖంగానే ఆమె చేస్తుంది. సో ఆమె ఇప్పుడు ఇలా నేను అదే అంటున్నాను. అంటే రెండు ఇటు ఫిజికల్గా అంటే ఏంటంటే ఇటు శారీరక అంటే ఏమంటారు దాడి చేసింది, గాయపరిచింది, సేమ్ టైం అవమానించింది కూడా కదా, రెండు ఉన్నాయి. దీనికి ఏంటి మరి? నేను అదే అంటున్నా. ప్రతి ఒక్కరు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ బ్రేక్ అయింది కాబట్టి ద లా విల్ టేక్ దేర్ ఓన్ యాక్షన్. యాక్చువల్గా ఆయన కొట్టిందా ఈమె కొట్టిందా ఎవిడెన్స్ ప్రిపేర్ ఉంటుంది. ఆంధ్రప్రభను జ్యోతి మీడియా వాళ్ళ దగ్గర అన్ని వీడియో ఫోటోస్ ఉన్నాయంటున్నారు. సో దాంట్లో ఫస్ట్ ఎవరు ఇనిషియేట్ చేస్తారు అసలు? ఒక ఇంటర్వ్యూ ప్లేస్కి ఆ లావణ్య అనే వ్యక్తి ఎందుకు రావాల్సి వచ్చింది? రీజన్స్ వస్తాయి. ఏ ఉద్దేశం వచ్చింది? ఆమె ఒక్కతే వచ్చిందా? ఇంకేమైనా 10 మంది వచ్చారా? ఆయన ఏం రాలేదు కదా లావణ్య ఇంటికి. ఇట్స్ పబ్లిక్ ప్లేస్. అక్కడ ఆల్రెడీ ఈ శేఖర్ భాష అనే పర్సన్ ఉన్నాడు. ఆమె వచ్చింది, ఆమె ఇప్పుడు రేపొద్దున ఆయన నిలదీయడానికి అడిగానంటే నువ్వు నిలదీయడానికే వచ్చినప్పుడు నీతో పాటు 4 ఎందుకు వచ్చారు? ఇవన్నీ క్వశ్చన్స్ రేజ్ అవుతాయి యాక్చువల్గా.
సో వచ్చిన ఇంటెన్షన్ ఏంటి, జరిగిన కాజ్ ఏంటి, ఆ కాజ్లో అతన్ని ఇప్పుడు శేఖర్ భాష ఆయనను కొడుతుంటే ప్రొటెక్షన్ చేయడానికి మన ప్రొటెక్షన్, ఇప్పుడు నన్ను కొడుతున్నావు అంటే నేను ప్రొటెక్ట్ చేయడంలో తప్పలేదు. నేను ప్రొటెక్ట్ చేసే వే ఆఫ్ అప్రోచ్ నీకు కొంచెం బ్లీడింగ్ కారినా దెబ్బ తాకినా తప్పలేదు, ఎందుకంటే వీ కెన్ డిఫెండ్. ఓకే, సో ఇవన్నీ కూడా క్రాస్ ఎగ్జామినేషన్స్లో ఇవన్నీ కూడా ఉంటాయి. సో డెఫినెట్లీ కంటెన్షన్, ఇంటెన్షన్ ప్లస్ క్యారెక్టర్ కూడా డెఫినెట్లీ విల్ ప్రివేల్ ఇన్ టు ద జస్టిస్. ఓకే. సో ఫైనల్గా ఇప్పుడు అంటే కేసు చూసుకున్నట్లయితే ఏంటంటే కంప్లీట్గా డిఫరెంట్ అంటే మధ్యలో వేరే వాళ్ళు కూడా యాడప్ అవుతున్నారు. సో కొత్తవి కూడా వెలుగులోకి వస్తున్నాయి. సో ఎప్పటి వరకు ఇది రావచ్చు అనుకోవచ్చు హియరింగ్ కోర్ట్ కేసులలో? ఇది ఈ మినిమం ఒక 6 months 1 year అయితే ఈజీగా పడుతుందండి, 6 months. యాజ్ పర్ కోర్ట్ సిస్టమ్ ప్రకారము. విల్ సీ ఆఫ్టర్ 6 months or 1 year వాట్ విల్ హ్యాపెన్. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, Welcome. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మొత్తంగా ఏంటంటే సో కోర్టు అయితే కేసులో నడుస్తూనే ఉంది. సో ఇన్ కేస్ ఒకవేళ తీర్పు అనేది అయితే ఎవరికి వస్తుంది ఏంటి అనేది ఆధారాలను బట్టి అయితే ఉంటుందని చెప్పేసి అడ్వకేట్ రాజేష్ గారు అయితే మనతో పాటు చెప్తున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. మరో స్టోరీస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ దిస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.